మనమంతా ఎఫెసీయులకు రాసిన పత్రికలోనే ఈరోజు ధ్యానాలు చేస్తాం. అయితే సహాయకరంగా ఒక వచనాన్ని మనం చదువుకోవాలి. ఒక్క వచనం కాదు, ఒక అధ్యాయములో ఉన్న కొన్ని వచనాలు. అంటే నేను వివరించకుండా మీకు అర్థమయ్యేటట్లు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 12వ వచనము నుండి చదువుతున్నానండి. మీరు కూడా లేఖనాలు తెరచి చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 12వ వచనము నుండి కొన్ని వచనాలు చదువుతున్నాను. ఎలాగు శరీరము ఏకమై ఉన్నను అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో ఎలాగు శరీరము యొక్క అవయవములన్నీ అనేకములై ఉన్నను ఒక్క శరీరమై ఉన్నవో అలాగే క్రీస్తు ఉన్నాడు. ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితిమి. మనమందరం ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి. శరీరం ఒక్కటే అవయముగా ఉండక అనేకమైన అవయములుగా ఉన్నది. నేను చెయ్యి కాను గనుక శరీరములోని దానను కానని పాదము చెప్పినంత మాత్రమున శరీరములోనిది కాకపోలేదు. మరియు నేను కన్ను కాను గనుక శరీరములోని దానను కానని చెప్పినంత మాత్రాన మన శరీరములోనిది కాకపోలేదు. శరీరం అంతయు కన్నైతే వినుట ఎక్కడ? అంతయు వినుట అయితే వాసన చూచుట ఎక్కడ? అయితే దేవుడు అవయవములలో ప్రతిదానిని తన చిత్త ప్రకారము శరీరములో నుంచెను. అవన్నీ ఒక్క అవయవం అయితే శరీరం ఎక్కడ? అవయవములు అనేకములైనను శరీరము ఒక్కటే. గనుక కన్ను చేతితో నీవు నాకు అక్కర్లేదని చెప్పజాలదు, తల పాదములతో మీరు నాకు అక్కర్లేదని చెప్పజాలదు. అంతేకాదు శరీరము యొక్క అవయవములలో ఏవి మరి బలహీనములుగా కనబడునో అవి మరి ఆవశ్యములే. శరీరములో ఏ అవయవములు ఘనత లేనివని తలంతుమో ఆ అవయవములను మరి ఎక్కువగా గణపరచుచున్నాము. సుందరములు కాని మన అవయవములకు ఎక్కువైన సౌందర్యము కలుగును. సుందరములైన మన అవయవములకు ఎక్కువ సౌందర్యం అక్కరలేదు. అయితే శరీరములో వివాదము లేక అవయవములు ఒకదానినొకటి ఏకముగా పరామర్శించులాగున దేవుడు తక్కువ దానికే ఎక్కువ ఘనత కలుగ చేసి శరీరమును అమర్చి ఉన్నాడు. కాగా ఒక అవయవము శ్రమపడినప్పుడు అవయవములన్నీ దానితో కూడా శ్రమపడును. ఒక అవయవము ఘనత పొందినప్పుడు అవయవములన్నీ దానితో కూడా సంతోషించును. అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరుగా అవయవములై ఉన్నారు. ప్రార్థన చేద్దాం. మహిమగల మా ప్రియ ప్రభువా, మీకు స్తోత్రములు. చదవబడిన లేఖన భాగమును దీవించండి. మా అందరితో తేటగా సూటిగా మీరు మాట్లాడండి. మా ప్రభువా, ఏ నేలకు ఏ విత్తనం అవసరమో మీరు ఎరుగుదురు. ఏ ఆత్మకు ఏ మాట అవసరమో మీ సహాయము చేత అందించి మేలు కలిగిస్తారని, మా మంటి ఘటములలో మీ మహిమైశ్వరు నింపి మహిమపరచబడతారని కోరుచు మా ప్రభు అయిన క్రీస్తే సమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి ప్రార్థించి వినయులమై వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్న వచ్చిన భాగాల్లో శరీరము ఒక్కటే, అవయవములు వేరువేరైన శరీరము ఒక్కటే. కనుక ఇక్కడ శరీరము అనగా చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక రండి, మన పత్రికలో ఇంకా మనం ఎక్కడికి తిప్పొద్దు, ఇక్కడే చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 23వ వచనం. ఆ సంఘము ఆయన శరీరము. ఇక్కడ మనం గమనిస్తే ఆయన శరీరము ఒక్కటే. అంటే శరీరం అంటేది సంఘం. సంఘము ఒక్కటే. అది దేవదేవుని ఆజ్ఞలను పాటిస్తూ దేవునికి అనుకూలంగా ఆయన నామానికి మహిమకరంగా జీవించేటటువంటి ప్రజలు అనే విషయాన్ని మనము గమనించాలి ప్రియులారా. ఇక్కడ సంఘము ఆయన శరీరం అన్నాడు. ఇప్పుడు 2వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:16లో
తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి అనే మాట మనం చదువుకుంటున్నాం. వీరిద్దరిని ఏక శరీరముగా. ఎవరు వీరిద్దరు అనంటే యూదులు అన్యులు. యూదులను అన్యులను. ఎందుకంటే వారిద్దరి మధ్య ఉన్నటువంటి మధ్య గోడను పడగొట్టి ఉభయులను ఏకము చేసెను. దేవుని వాక్యంలో వ్రాయబడిన మాటలు గమనిస్తే యేసు ప్రభు స్వకీయుల యొద్దకు వస్తే వారు కాదన్న కారణము చేత అన్యజనాంగమైన మనకు ఆ భాగ్యం దొరికింది. అయితే ప్రభు మహాకృప ఏంటంటే మనము లేకుండా వారు వాగ్దాన ఫలము పొందలేని వారుగా అయ్యారు. అందుకే మన ఇద్దరిని యూదులను అన్యులను ఒకటిగా చేశాడు. అందుకే మనం చదువుకున్నాం కొరింథీ పత్రికలో యూదులైనను అన్యులైనను స్వతంత్రులైనను దాసులైనను అనే మాటలు మనము గమనిస్తాం. వీరందరినీ ఒక్క శరీరముగా. చూడండి, ఈరోజు మనం ఆలోచన చేస్తే తెలంగాణ రాష్ట్రంలో కొందరిని, ఆంధ్రప్రదేశ్ నుండి కొందరిని, మహారాష్ట్ర నుండి కొందరిని, కర్ణాటక నుండి కొందరిని, అమెరికా నుండి కొందరిని, సింగపూర్ నుండి కొందరిని, దుబాయ్ నుండి కొందరిని, ఇలాగున ఎక్కడెక్కడో ఉన్న వారందరినీ ఏక కుటుంబంగా చేశాడు. మనం చదువుకున్నాం 7 పోలికలు ఎఫెసీ పత్రికలో. ఏక కుటుంబం, పరలోకపు కుటుంబం, దేవుని ఆలయం, నూతన పురుషుడు, కట్టడం, ఇలాంటి చక్కని పోలికలు మనము 7 పోలికలు మనం విన్నాం. ఈరోజు మనం ఎక్కడెక్కడి వారమైనా ఒక్క సంఘముగా చేరుకోవడానికి ప్రభు కృప చూపాడు. ఏకముగా అన్నకూడదే ప్రార్థన చేశారు. ఎక్కడెక్కడ వారమైనప్పటికీ ప్రభువు ఏక శరీరముగా మధ్య గోడను పడగొట్టాడు, తెరను చించివేశాడు. ఆ తెరను కూర్చిన వివరాలు మనం ఆలోచన చేయవచ్చు, భవిష్యత్తులో విందాం. అయితే ప్రియులారా, దేవుని మహాకృప చేత దేవుడు మనలను ప్రేమించి 70 అడుగుల ఎత్తు ఉన్నటువంటి ఆ తెర, 4 అంగుళాల మందమున్నటువంటి ఆ తెర, అటు 5 జతల ఎడ్లు, ఇటు 5 జతల ఎద్దులు కట్టి ఆ తెరను చింపడానికి ప్రయత్నం చేస్తే కూడా ఆ తెర చినగదట. అంత బలమైనటువంటి తెర, ఆ అడ్డు తెరని, ఆ అడ్డు గోడని, ఆ మధ్య గోడను పడగొట్టి దేవుడు మనలను ఏం చేశాడు? ఒక్క శరీరముగా చేశాడు. ఒక్క శరీరముగా చేశాడు అని ఎఫెసీ పత్రికలో మనం చూస్తాం. ఇక 3వ అధ్యాయం 6వ వచనంలో చూడండి, ఈ మర్మం మీదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను, ఒక శరీరమందలి సాటి అవయవములు వాగ్దానములో పాలివారులనై ఉన్నారు. ఒక శరీరమందలి సాటి అవయవములు. కనుక ప్రియులారా, నేను సంఘమును గురించి వివరిస్తూ ఈ శరీరములో ఉన్నటువంటి అవయవాలన్నీ ఒకదానితో ఒకటి ఎలాగున సహకరిస్తాయో అలాగునే మనమందరం కూడా సహకరించే వారంగా ఉండాలి. సేవలో సహకరించాలి, ప్రార్థనలో సహకరించాలి, పాటలలో సహకరించాలి, పరిచర్యలో సహకరించాలి, సువార్త ప్రకటనలో సహకరించాలి. ఎందుకంటే మనమందరం సాటి అవయవములు. కొన్నిసార్లు పెద్ద పెద్ద లైట్స్ ఉంటాయి కదండి, ఆ పెద్ద లైటు ఆరిపోయింది అనుకోండి, చిన్న లైటు, ఆ చిన్న లైటు కూడా ఆరిపోయింది అనుకోండి, క్యాండిల్లే. కాబట్టి ఆ అవసరానికి ఆ క్యాండిల్. నిజమే, మన జీవితంలో సేవలో దేవుడు ఆయన సంఘములో చేర్చింది ఎందుకు అనంటే ఒక్కొక్కరిని ఒక్కొక్క అవయవముగా ఉపయోగించాలని. అందుకే మన ఈ జూమ్ మీటింగ్ లో రకరకాల భాషలు కలిగిన వారు చేరి వచ్చారు. రకరకాల భాషలు కలిగిన వారు వారి భాషల్లో ప్రార్థన చేస్తున్నారు. కన్నడలో చేస్తున్నారు, ఇంగ్లీష్లో చేస్తున్నారు, తెలుగులో చేస్తున్నారు, తమిళ్లో చేస్తారు, మలయాళంలో చేస్తారు. ఇక రకరకాల భాషలలో వారు ప్రార్థన చేసేవారు, పాటలు పాడేవారు. ఒకవేళ కొన్నిసార్లు ఆ భాష మనకు అర్థం కాకపోయినా వారు కూడా సంఘంలో అవయవము గనుక వారికి కూడా అవకాశాన్ని కల్పించడం జరుగుతుంది. ప్రియులారా, ఈ విషయాలు
గమనించండి. మనము ఏక శరీరముగా చేశాడు. రెండవది శరీరం మందలి సాటి అవయవములుగా చేశాడు. ఎందుకు చేశాడు? 4వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం చూడండి. 4:13లో పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలులను గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్తికులను గాను, కొందరిని కాపరులను గాను, ఉపదేశకులను గాను నియమించెను అన్నాడు. ఇక్కడ 5-fold మినిస్ట్రీ కనబడుతుంది. ఈ మినిస్ట్రీలో ఉన్న ఉద్దేశం ఏమిటి అనంటే క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి చెందుటకు అన్నాడు. అంటే ప్రియులారా, క్రీస్తు శరీరం ఏం కావాలి? క్షేమాభివృద్ధి పొందాలి, ఏకముగా అవ్వాలి, ఒక శరీరం అందలి సాటి అవయవములుగా అవ్వాలి. క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి పొందాలి. అందుకే శరీరము ఒక్కటే. ఈ శరీరము క్షేమాభివృద్ధి పొందటానికి, పరిచర్య ధర్మము జరగటానికి దేవుడు ఎవరెవరిని నియమించాడు? కొందరిని అపోస్తలుగా, కొందరిని ప్రవక్తలుగా, కొందరిని సువార్తికులుగా, కొందరిని కాపరులుగా, ఉపదేశకులనుగా నియమించాడు. మరి ఇప్పుడు ఎవరెవరు ఉన్నారు? ఇప్పుడున్నవారు సువార్తికులు, కాపరులు, ఉపదేశకులే ఉన్నారు. మరి అపోస్తలులు, ప్రవక్తలు లేరా? లేరు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో 2:20 క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. అంటే అపోస్తలు, ప్రవక్తలు ఏం చేశారంటే పునాది వేశారు. ఆ పునాది మీద కట్టబడాలి. అందుకే అపోస్తలుడైన పౌలును గురించి, పేతురును గురించి ప్రభు అన్న మాట, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. అసలు బండెవరు? క్రీస్తే. కానీ అక్కడ పేతురు మీద సంఘమును కడతాను అన్నాడంటే ఆ పేతురు పునాది వేశాడు, దాని మీద కట్టాడు. నేర్పరి అయిన వ్యక్తి వలె పునాది వేసినట్లుగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో ఆ మాటలు మనము గమనిస్తాం. కనుక విషయాలు మనము తేలిగ్గా అర్థం చేసుకోవాలి. అపోస్తలులు, ప్రవక్తలు పునాది వేస్తే ఆ పునాది మీద సంఘం నిర్మాణం జరిగేది ఎవరి ద్వారా అంటే, క్షేమాభివృద్ధి జరిగేది ఎవరి ద్వారా? సువార్తికుల ద్వారా, కాపరుల ద్వారా, ఉపదేశకుల ద్వారా అన్నాడు. కనుకనే ప్రియులారా, వారు పనిచేస్తున్నప్పుడు వారికి మనము సహకరించి వారి సేవలో మనము పాలివారం కావడం అది ఎంతైనా మనకు ఆశీర్వాదకరం అనే విషయాన్ని మీరు గమనించాలి. సరే, దేవుని వాక్యంలో మరొక విషయం ఏమిటి అనంటే 4వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చదువుకుందాం. 4:16 ఎఫెసీయులకు రాసిన పత్రిక. మీలో చాలా మంది నోట్స్ రాస్తున్నారు, చాలా చక్కగా పాయింట్స్ వైజ్ గా రాసుకునండి. 4:16లో ఆయన శిరస్సు అయి ఉన్నాడు, ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి. విన్నారా? సర్వ శరీరము అంటే ఏక శరీరం, శరీరమందలి సాటి అవయవములు, క్రీస్తు శరీరం, సర్వ శరీరం చక్కగా అమర్చబడి అన్నాడు. తనలోనున్న ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పని చేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి. ఇక్కడ 3 మాటలు మీరు గమనించాలి. 1 అమర్చబడి, 2 అతుకబడి, 3 అభివృద్ధి అనే మాటలు. అమర్చబడాలి, ఒకదానికొకటి అమర్చబడాలి. దూరమైన, భారమైన ఒకరికి ఒకరు సంఘములో అమర్చబడి, ఒకరికొకరు ప్రేమ చేత అతుకబడినప్పుడే అభివృద్ధి కనబడుతుంది. ఈ ఇంటిని కట్టాలనుకున్న సమయంలో దేనికి అదే అలా పేర్చినట్లయితే అది ఎంత మాత్రమో అభివృద్ధిగా ఉండదు. ఒకవేళ అభివృద్ధి కనబడినా అది పడిపోద్ది ఏదో సమస్య వచ్చినప్పుడు. కాబట్టి ప్రియులారా, అది అతుకబడినప్పుడు ఒకదానికొకటి సంబంధం ఉంటుంది గనుక కాపాడబడుద్ది. ఒక విషయాన్ని మీకు నేను తేటగా చెప్పాలని ఆలోచన కలిగి ఉన్నాను. చాలా మందికి గుర్తుండొచ్చు,
నవంబర్ 6లో భయంకరమైనటువంటి తుఫాను పాండుచేరి నుండి ఇటు ఒంగోలు వరకు ఉన్నటువంటి తీర ప్రాంతం అంతా కూడా భయంకరమైనటువంటి ఫ్లడ్ వచ్చింది. అప్పటికే అమలాపురం అవతల ఎండ్ ఆఫ్ ఇండియా అంటారు, లైట్ హౌస్ కొత్తపాలెం అని ఉంది. ఆ నవంబర్ 6కి అక్కడ ఆ ప్రాంతం అంతా పల్లీలు అంటే చేపలు పట్టేవాళ్ళు. అక్కడ సువార్త అసలు ప్రకటించని కారణాలు, దేవుని కృపను బట్టి నేను నా కుటుంబం వెళ్ళి సువార్త ప్రకటించి నవంబర్ 6కి 52 మందికి అక్కడ బాప్తిజాలు ఇచ్చి సంఘంలో చేర్చాం. అక్కడ మందిరం లేదు, సముద్ర తీర ప్రాంతం. ఆ ప్రియులందరూ కలిసి ఏం చేశారు అని అంటే, ప్రియులారా, 8 గంటలకి తుఫాను ప్రారంభమైతే సముద్రము పొంగుకుంటూ వస్తుంది. ఈ 52 మంది కలిసి ఒక పరద టార్పాలిన్ షీట్తో ఒక మందిరం వేసుకున్నారు. ఆ మధ్యలో ఒక పోస్ట్ పెట్టారు, ఒక స్తంభం లాగా పెట్టారు. దాన్ని పట్టుకొని ప్రభువా కాపాడు 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 అంటున్నారు. అల్లకల్లోలం అయిపోతుంది. కుటుంబాలు కొట్టుకు వెళ్ళిపోతున్నారు. స్తంభాన్ని పట్టుకొని ప్రార్థన చేస్తుంటే కొంతమంది మునిగిపోతున్నారు, కొంతమంది మళ్ళా ఒకళ్ళ పట్టుకొని ఒకరు పైకెక్కుతున్నారు. అలాంటి సందర్భంలో కాపాడమని మునుగుతూ తేలుతూ ప్రార్థన చేస్తే ప్రభు చేసిన గొప్ప కార్యం ఏంటంటే, విశ్వాసులలో ఒక్క ఆత్మ కూడా చనిపోలే. ప్రభు మహాకృప ఏంటంటే దేవుని పిల్లలందరినీ కాపాడాడు. ఆ ఊరిలో శవము లేని ఇల్లు ఒకటి కూడా లేదండి. దేవుని పిల్లలు కాపాడబడ్డారు. ఆ తర్వాత రాజమండ్రి నుండి అమలాపురం దగ్గర ముక్తేశ్వరం వరకు ఈ లారీలు పట్టుకొని వెళ్ళి అక్కడ అద్దె సైకిల్ తీసుకొని సైకిల్ తొక్కుకుంటూ చనిపోయినటువంటి శవాల దుర్గంధాన్ని వాసన చూస్తూ, ఇంకా రకరకాల జంతువులు చనిపోయిన సందర్భంలో ఆ సైకిల్ కొన్నిసార్లు ఎత్తుకొని కొన్నిసార్లు వాటిని తొక్కి అక్కడికి వెళ్ళినప్పుడు దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటంటే, అయ్యా మేమంతా క్షేమంగా ఉన్నాం, ప్రభు మమ్మలను బ్రతికించాడు, కాపాడాడు అన్నారు. ఎందువల్ల కాపాడాడు అనంటే, వారు ఒక్క శరీరంగా అయ్యారు. అయితే మేము వచ్చామని తెలుసుకున్నటువంటి గ్రామ ప్రజలు మమ్మల్ని వారి హిందూ టెంపుల్కి పిలిచి మమ్మల్ని అన్న మాట ఏంటంటే, మీరు కొత్తగా దేవుడిని తీసుకొచ్చి పెట్టారు, అందువల్ల మా ఊరిలో మా దేవునికి, భైరవుడు అంటారు, మా దేవునికి కోపం వచ్చి ఈ ఉగ్రత, మా తాత ముత్తాతల కాలము నుండి ఇలాంటి ఉప్పెన లేదు, ఈ సమయంలో మీరు తెచ్చిన మీ దేవుణ్ణి బట్టి వచ్చింది కాబట్టి మిమ్మల్ని కొడతాం చంపుతాం అని చెప్పి మా మీద చేసుకోవడానికి, విశేషంగా నన్ను కొట్టడానికి చూశారు. నేను ఒకటే మాట అన్నాను, అయ్యా కొట్టండి చంపండి, మా దేవుడు హాని చేసేవాడు కాడు, మా దేవుడు కాపాడేవాడు. మీ దేవుడు కాపాడేవాడైతే అందరినీ కాపాడాలి కదా అన్నాడు ఒక ఆయన. అయ్యా నమ్ముకున్న వారిని కాపాడుతాడు, నమ్ముకోలేని వారిని కాపాడు అని. అంటే నమ్ముకోలేని వారిని కాపాడ్డా. అందులో ఒక ఆయన అన్నాడు, నిజమేరా, నమ్మిన వాళ్ళలో ఒక్కళ్ళు కూడా చనిపోలేదు, వాళ్ళ దేవుడే కాపాడాడు అన్నాడు. అప్పుడు మమ్మల్ని కొట్టడం మానేసి మమ్మల్ని పంపించారండి. ప్రియులారా, ఈ మాట ఎందుకు నేను చెప్తున్నానంటే, క్రీస్తు శరీరములో అవయవములుగా ఉన్నప్పుడు ఒకరికి ఒకరు బలము, ఒకరికి ఒకరు అతుకబడి అభివృద్ధి చెందే పరిస్థితులు కలిగి ఉంటాం. ఇప్పుడు ఆ తీర ప్రాంతాలన్నింటిలో మీకు తెలియవు, ఆ ఊర్లన్నీ కూడా లైట్ హౌస్ కొత్తపాలెం అని, పండి, పల్లం, పోరా అని మాత్రమే కాదు, బలుస్తిప్ అని, ఇలా ఎన్నో ప్రాంతాలు ఉన్నాయి, సముద్ర తీర ప్రాంతాలు. అక్కడ చక్కని సేవ, దేవుని సేవకులను పంపించాను, చక్కని సేవ జరుగుతూ ఉంది. వారి కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. దేవుని మహాకృపను బట్టి ప్రభు చేసిన గొప్ప కార్యం ఏమిటంటే, మనమందరం ఒక సంఘం, క్రీస్తు శరీరమందలి సాటి అవయవంలో ప్రభువుకు మహిమ తేవలసిన సాధనాలం. అయితే సంఘం ఆయన శరీరం కనుక ఆ సంఘం ఎలా ఉండాలో ఎఫెసీయులకు రాసిన పత్రికలో చెప్పాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25 నుండి కొన్ని వచనాలు చదువుతాను. ఆ మాటలు మీరు నోట్ చేసుకోండి 1 by 1. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించి అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి. ఇప్పుడు సంఘం ఎలా ఉండాలి? నెంబర్ 1, కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక.
అంటే సంఘం కళంకం ఉండకూడదు, ముడత ఉండకూడదు. సంఘం అంటే చెప్పాను కదండి, రక్షించబడిన వ్యక్తుల సముదాయం. రక్షించబడిన వ్యక్తుల సముదాయం సంఘం. అందుకే మొన్న సంఘం కొరకు 3 ముక్కలు చెప్పాను. ద చర్చ్ ఈజ్ బిల్డింగ్ స్టెబిలిటీ, ద చర్చ్ ఈజ్ బాడీ యూనిటీ, ద చర్చ్ ఈజ్ బ్రైడ్ ప్యూరిటీ, ద చర్చ్ ఈజ్ బిల్డింగ్ స్టెబిలిటీ, ద చర్చ్ ఈజ్ బాడీ యూనిటీ, ద చర్చ్ ఈజ్ బ్రైడ్ ప్యూరిటీ అనే విషయాన్ని మీకు చెప్పడం జరిగింది. కనుక ఎలా ఉండాలి? కళంకమైనను ముడతైనను ఉండకూడదు. రెండవది పరిశుద్ధమైనదిగా ఉండాలి. మూడవది నిర్దోషమైనదిగా ఉండాలి. నాలుగవది మహిమ కలిగినదిగా ఉండాలి. ఐదవది వాక్యముతో ఉదక స్నానము చేసి పవిత్రత కలిగినదిగా ఉండాలి అనే విషయాన్ని ఇక్కడ చెప్పాడు. కనుక సంఘం అంటే క్రీస్తు శరీరం. శరీరము ఒక్కటే, 2 కాదు, 3 కాదు, అనేకములు కావు. అయితే ఆది సంఘము ఆవిర్భవించిన తర్వాత సంఘం ఒక్కటే. ప్రభువే ఏం చేశారు అని అంటే, మీరు చదువుకున్నట్లయితే అపోస్తల కార్యాలు తర్వాత చదవండి, 1వ అధ్యాయం 8వ వచనంలో, యెరూషలేములోను యూదయలోను బూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉండాలి అన్నాడు. కానీ యెరూషలేములో ఒక సంఘం స్థాపించబడింది. అక్కడ సంతోషంగా సేవ జరుగుతూ ఉన్నప్పుడు వచనం తిరగేయండి, 1:8 తిరగేస్తే 8వ అధ్యాయం 1వ వచనానికి వస్తే, సంఘానికి హింస కలుగ చేసి చెదిరిపోయిన వారు సువార్త ప్రకటించగా సంఘములు ఏర్పడినాయి. అందుకే 16:5లో వ్రాయబడింది, సంఘములు విశ్వాసమందు స్థిరపడి లెక్కకు అనేకములుగా విస్తరించను అనే మాట దేవుని వాక్యంలో మనము స్పష్టంగా గమనిస్తాం ప్రియులారా. కాబట్టి సంఘము ఒక్కటే. స్థానిక సంఘం, సార్వత్రిక సంఘం. స్థానిక సంఘం, సార్వత్రిక సంఘం. కనుక మనము ఇప్పుడు ఆయా ప్రదేశాల్లో ఉన్న వారందరూ కూడా సార్వత్రిక సంఘం. మేమున్న సంఘం, మీరున్న సంఘం స్థానిక సంఘం. సరే, వీటి పద్ధతులు, నియమాలు, విధులు, విధానాలు కొన్ని ఉన్నాయి. వాటిని గురించిన వివరాలు తర్వాత ధ్యానం చేద్దాం. అయితే ప్రియులారా, కొన్ని విషయాలు తేటగా గమనిస్తూ ఉన్నప్పుడు సంఘం ఒక్క శరీరం అని మనం విన్నాం. ఇప్పుడు రండి రెండవ మాటకు వద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, ఆత్మయు ఒక్కడే, ఆత్మయు ఒక్కడే, వన్ స్పిరిట్ ద హోలీ స్పిరిట్, వన్ స్పిరిట్ ద హోలీ స్పిరిట్. ఆత్మ ఒక్కడే అన్నాడు. ఆ ఆత్మ ఏం చేస్తారు? ఇవాళ చాలా మందికి చాలా విషయాల్లో పొరపడుతున్నారు ప్రియులారా. నేను టూకీగా చెప్పాలనుకుంటున్నాను, జాగ్రత్తగా వినండి. నేను కొన్ని ప్రశ్నలు మీకు వేస్తా, ఆ ప్రశ్నలకు సమాధానం మీరు చెప్పగలిగితే బాగుంటుంది. నేను నేరుగా మాట్లాడుతున్నాను ఈ రాత్రి. ఆత్మ అనే మాట, ఆత్మ లేక పరిశుద్ధాత్మ వ్యక్తా శక్త, పరిశుద్ధాత్మ వ్యక్తా శక్త. పరిశుద్ధాత్మ శక్తి అన్నవాళ్ళు చెయ్యలా పట్టుకోండి. పరిశుద్ధాత్మ శక్తి అన్నవాళ్ళు. థ్యాంక్ యూ. రైట్. నో, కాదు, పరిశుద్ధాత్మ వ్యక్తి అన్నవాళ్ళు చేపట్టుకోండి. థ్యాంక్ యూ. పరిశుద్ధాత్మ వ్యక్తి. రైట్. దీనికి ఆన్సర్ ఇప్పుడు 2 వర్గాలు అయ్యారు. కొంతమంది వ్యక్తి అన్నారు, కొంతమంది శక్తి అన్నారు. అంటే పరిశుద్ధాత్మను గురించిన అవగాహన మనలో లోపించిందనేది మనకి అర్థమవుతుంది. ప్రియులారా, తేటగా గమనించండి. పరిశుద్ధాత్మ వ్యక్తి, శక్తి కాదు. క్షమించండి, ఇప్పటి వరకు మీరు నమ్మిన విషయాన్ని కాదు అన్నందుకు దాని క్లారిటీ కూడా చెప్తా. పరిశుద్ధాత్మ వ్యక్తి, ఎందుకంటే ఆయన ఆదరణకర్త, ఉత్తరవాది అనే మాటలు మనము గమనిస్తాం. పరిశుద్ధాత్మ శక్తి అని ఎందుకు కాదన్నానంటే,
పరిశుద్ధాత్మ ద్వారా, ఆయన ద్వారా పొందేది మాత్రమే శక్తి. అర్థమైందండి? పరిశుద్ధాత్మ వ్యక్తి, ఆయన ద్వారా పొందేది శక్తి. కాబట్టి ఆయన శక్తి కాదు, ఆయన వ్యక్తి. ఇంకా చాలా మంది పరిశుద్ధాత్మ కొన్నిసార్లు ఇలా మాట్లాడతారు, పరిశుద్ధాత్మ వచ్చింది, పరిశుద్ధాత్మ దిగింది అని అంటుంటారు. దయచేసి అలా అనకూడదండి. వచ్చింది, దిగింది, వెళ్ళింది అని అంటే అది స్త్రీకి ఉపయోగించే మాట కదా, సిస్టర్స్కి ఉపయోగిస్తూ ఉంటారు. కాబట్టి పరిశుద్ధాత్మ పురుషుడు అనే విషయాన్ని గమనించాలి. మరి పరిశుద్ధాత్మను పొందడం ఎలాగా? పరిశుద్ధాత్మను పొందడం ఎలాగా? పరిశుద్ధాత్మను పొందడం ఎలాగంటే, మీరు ఒకవేళ రాసుకునే వాళ్ళు రిఫరెన్స్లు రాసుకొని, నేను బైబిల్లో చదవను, మీకు విషయం చెప్తున్నాను అంతే. పరిశుద్ధాత్మను పొందడం ఎలాగంటే యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనంలో, ఆయన వచ్చి పాపమును గూర్చి తీర్పును గూర్చి లోకమును ఒప్పింప చేస్తాడు. అంటే ఎప్పుడైతే పాపమును గురించి తీర్పును గురించి మీరు ఒప్పుకున్నారో, లేక మనం ఒప్పుకున్నామో, అప్పుడే ఆత్మను పొందినట్లు. దానిని ఎఫెసీ పత్రికలో ఆత్మ చేత ముద్రింపబడినట్లు, ఆ వరుస కూడా చెప్తాను టూకీగా ఈ వరుస విన్న తర్వాత. ఇక రెండవదిగా పరిశుద్ధాత్మ చేత నింపబడడం ఎట్లా? అపోస్తల కార్యాలు 4వ అధ్యాయం 30వ వచనం. పరిశుద్ధాత్మ చేత నింపబడేది ఎలాగంటే, ప్రార్థన చేయుచు ఉండగా వారందరూ ఆత్మ చేత నింపబడ్డారు. అంటే ప్రార్థన ద్వారా ఆత్మ చేత నింపబడతారు. మరి ఆత్మ చేత నింపబడిన వారు ఏం చేస్తారు? రకరకాల మాటలు మాట్లాడతారా? లేకపోతే క్రమాన్ని తప్పి మందిరం అంతా తిరుగుతారా? ప్రియులారా, విమర్శ కాదు, కేవలం వివరం కొరకే చెప్తున్నా. ఆత్మను పొందినప్పుడు వారు చేసే పని ఏమిటి అని అంటే, అక్కడ వ్రాయబడింది 4:31 అపోస్తల కార్యాలు. వారు పరిశుద్ధాత్మను పొందిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి అని వ్రాయబడింది. దేవుని వాక్యాన్ని ధైర్యంగా బోధిస్తారు. పరిశుద్ధాత్మను పొందిన వారు వాక్యాన్ని ధైర్యంగా బోధిస్తారు. ఆయన పునరుత్థానపు శక్తిని ధైర్యంగా బోధిస్తారు. 4:33లో ఆ మాటలు గమనిస్తాం. కనుక వారు రకరకాలుగా మాట్లాడారు, రకరకాల పనులు చేశారని లేదండి. వారు ప్రభువును గురించి సాక్ష్యం ఇస్తారు, బహు బలముగా సాక్ష్యం ఇస్తారు అనే విషయాన్ని చెప్పారు. ఇక మరొక మాట, కొంతమంది పరిశుద్ధాత్మ దిగిరా, మా మీదికి దిగిరా, నాలుకల వలె దిగిరా, హోలీ స్పిరిట్ ప్లీజ్ కమ్ డౌన్ అని అంటుంటారు. ఇంగ్లీష్లో కూడా చెప్తా ఉంటారు, హోలీ స్పిరిట్ దిగిరా అంటుంటారు. ప్రియులారా, అంటే వీళ్ళు ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావటానికి వీళ్ళు జేబులో ఉన్నారండి. ఆయన, నేను విమర్శ కాదు, కేవలం వివరమే చెప్తున్నా. దేవుని వాక్యంలో వ్రాయబడింది. అసలు ఆయన ఎల్లప్పుడూ ఉండడానికి వచ్చారా? ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తారా ఆయన? యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనమే ఆన్సర్ అండి. ఆయన ఎల్లప్పుడూ ఉండడానికి భూమి మీదికి ఆయన వచ్చారు. ఎల్లప్పుడూ ఉండడానికి. ఎప్పటి వరకు ఉంటారు? విమోచన దినము వరకు, సంఘము ఎత్తబడు వరకు. ధర్మ విరోధిని అడ్డగిస్తూ వస్తాడు. తెస్సలోనికలకు రాసిన 2వ పత్రికలో స్పష్టంగా గమనిస్తాం. అన్ని వచనాలు చెప్తే మీరు కన్ఫ్యూజన్ అవుతారని నేను చాలా క్లియర్గా చెప్పాలనేది నా ఉద్దేశం. దేవుడు నాకు ఇచ్చినటువంటి విషయాలన్నీ మీకు చెప్పాలని కాదు, ఆ వరుసను మీరు జాగ్రత్త కలిగి ఉంటే సహాయమని. దేవుని వాక్యములో ఆత్మ వ్యక్తి, ఆయన ద్వారా పొందేది శక్తి. ఆత్మను పొందడం ఎలాగో, ఆత్మచేత నింపబడడం ఎలాగో మనం విన్నాం. ఆత్మచేత నింపబడిన వారు ఏం చేస్తారో మనం విన్నాం. పరిశుద్ధాత్ముడు ఎల్లప్పుడూ మన మధ్య ఉండడానికి వచ్చాడని విన్నాం. మాత్రమే కాదు ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు ఏమేమి కార్యాలు చేస్తాడో వాటిని కూడా మనము వినొచ్చు. మీరు బ్రదర్ రాజ్పాల్ లేదా అసెంబ్లీ అమృతధారలను యూట్యూబ్కి వెళితే నా వర్తమానాలు ఉంటాయి. అవన్నీ స్క్రీన్ మీద మీకు పాయింట్స్ వైజ్గా వస్తాయి. పరిశుద్ధాత్మ క్రియలు,
దురాత్మ క్రియలు అనేవి వరుసగా వస్తాయి. మీరు తర్వాత వాటిని చూడండి, వినండి. మన ఎఫెసీయులకు రాసిన పత్రికలో కొన్నింటిని తప్పక మీకు ఈ రాత్రి లేక ఈ సమయంలో మీకు తెలియచేస్తాను. ప్రియులారా, దేవుని వాక్యంలో పరిశుద్ధాత్ముడు ఆయనను గూర్చిన అవగాహన ఉండాలి. కొంతమంది అంటారు ఆత్మ లేని వాడు నావాడు కాడు అని. బైబిల్లో రోమపత్రిక 8వ అధ్యాయంలో ఉన్న మాట వాస్తవమే. ఆత్మ లేని వాడు ఆయన వాడు కాడు. కానీ ఆత్మదేవుడు ఏం చేస్తాడని అవగాహన లేకుండా ఆ వచనం ఒక్కటే పట్టుకుంటే మంచిది కాదు. ఆత్మదేవుడు చేసే పనులేమిటో మనము స్పష్టంగా గ్రహించి గుర్తించి ఆ చొప్పున మనము అంగీకరించి ఆమోదించాలి. ఎందుకంటే పరిశుద్ధాత్మకు విరోధముగా చేసిన ఏ కార్యానికైనా పాపానికి క్షమాపణ లేదు అనే విషయాన్ని మనము బైబిల్ గ్రంథంలో ఎరుగుదాం ప్రియులారా. సరే, ఆత్మదేవుడు చేసే పనులేమిటి? ఒకటి దేవుని వాక్యంలో చదువుకుందాం. మన పత్రికలోని ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి. ఆత్మ ముద్రించాడు. ఎప్పుడు? సత్యవాక్యం అనగా రక్షణ సువార్త విని క్రీస్తునందు ఎప్పుడైతే విశ్వాసం ఉంచారో అప్పుడు ఆత్మ ముద్రించాడు. ఏమని అంటే మనము దేవుని పిల్లలమని. రక్షణ సువార్త విని క్రీస్తునందు విశ్వాసముంచి అనగా ఆయనను దేవుడు మృతులలో నుండి తిరిగి లేపాడని నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వసిస్తే రక్షించబడతారని 10:9 రోమపత్రికలో మనం ఎరుగుదాం. ఇలా రక్షించబడినటువంటి వ్యక్తిని ఆత్మ చేత ముద్ర వేశాడు. అంటే ఆత్మ ఈ బిడ్డ నా బిడ్డ అని ముద్ర వేస్తాడు. నెంబర్ 1. నెంబర్ 2, ఆయన ఏం చేస్తాడు? ముద్ర వేసి 3వ అధ్యాయం ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందాం. ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తలులకును ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్టుగా పూర్వకాలముల యందు మనుషులకు తెలియపరచబడలేదు. ఆత్మ మూలముగా ఇక్కడ మనం గమనించాలి. ఆత్మ మూలముగా సంఘ మర్మము తెలుపబడింది. అంటే ఆత్మ సంఘము యొక్క మర్మమును బయలుపరచినవాడు. దీనికి అర్థం కావాలంటే అంటే ఇక్కడ నుంచి వేరే రిఫరెన్స్లు చూడాలనేది నా ఉద్దేశం కాదు. వేరే రిఫరెన్స్ అంటే ఇంకా కూడా చాలా విషయాలు చెప్పాల్సి వస్తుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9-10 వచనాల్లో వ్రాయబడిన మాట ఏంటి? దేవుడు చేసే కార్యాలు కంటికి కనబడు, చెవికి వినబడవు, హృదయానికి గోచరం కావు అని చెప్పాడు. అది ధర్మశాస్త్ర కాలం. కానీ 10వ వచనంలో వ్రాయబడింది ఇప్పుడైతే ఆత్మ వలన సంగతులను బయలుపరచెను అనే మాట ఉంటుంది. ఆత్మ వలన సంగతి బయలుపరచబడింది. అంటే సంఘమును గూర్చిన సంగతి ఆత్మదేవుడు బయలుపరిచాడు. అంటే మనలను రక్షించి సంఘమును గూర్చిన సంగతి బయలుపరిచి సంఘములో మనలను చేర్చాడు. ఇప్పుడు ఈ ఎఫెసీ పత్రికలో నేను ఒక సంఘ సత్యాన్ని తేటగా చెప్తానండి, జాగ్రత్తగా వినండి. రక్షించాడు ఆత్మ వలన, సంఘములో చేర్చాడు ఆత్మ వలన. మూడవదిగా తేటగా గమనించండి ప్రియులారా. 2వ అధ్యాయం 18వ వచనం. 2వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుకుందాం. 2:18. ఆయన ద్వారానే మనము ఉభయులను ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. అంటే ఆత్మ తండ్రి సన్నిధికి చేర్చాడు. నిజమే, ఆత్మదేవుడు తండ్రి సన్నిధికి చేర్చువాడు. 1, రక్షించాడు. 2, సంఘమును గురించిన మర్మమును బయలుపరిచి సంఘములో చేర్చాడు. ఇప్పుడు మనలను తండ్రి సన్నిధికి చేర్చగలిగాడు. తండ్రి సన్నిధికి చేర్చబడ్డాము. ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరి ఉన్నాము. తండ్రి సన్నిధికి చేరామండి ఆత్మ వలన. ఇక 4వ సంగతి గమనిద్దాం. తండ్రి సన్నిధికి చేరిన మనం ఏం చేస్తున్నాం? 5వ అధ్యాయం
19వ వచనం. ఆత్మదేవుడు ఏం చేస్తాడు? 19వ వచనం చదువుకుందాం. ఒకనికొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు అన్నాడు. ఇక్కడ ఆయన సన్నిధికి చేర్చి ఆత్మ సంబంధమైన పాటలు పాడువారిగా చేశాడు. గమనించారా? ఆత్మ సంబంధమైన పాటలు పాడువారిగా. ప్రియులారా, ఆత్మ సంబంధమైన పాటలు ఈవేళ ఎక్కడ చూసినా శరీర సంబంధమైన పాటలుగానే ఉన్నాయి. శరీరాన్ని ఉప్పొంగ చేసుకునే పాటలు ఉన్నాయే గాని ఆత్మ ఉజ్జీవింపబడే పాటలు ఉన్నాయా? ఆలోచన చేయండి. శరీరం మ్యూజిక్ని బట్టి, పాటలను బట్టి అవేంటోనండి, పాటలో సరి అయిన భావం ఉండదు. రక్షించబడిన వారు పాడాల్సిన పాట ఏమిటో, రక్షణ సువార్తను సంబంధించిన పాటలేమిటో, ఆరాధనకు సంబంధించిన పాటలేమిటో, విశ్వాసీ ధైర్యానికి సంబంధించిన పాటలేమిటో, రెండవ రాకడను గురించిన పాటలేమిటో, అసలు ఒకదానికొకటి పొంతన లేని పాటలు పాడుతున్నారు. ప్రియులారా, నేను విమర్శించాలని కాదు, భావాలు గమనించాలి. ఇప్పుడు మనందరికి వచ్చిన పాట ఒకటి పాడదామంటారా? సమర్పణ చేయుము ప్రభువునకు అనే పాట మీ అందరికి వచ్చిందండి? ఎంతమందికి వచ్చింది? థ్యాంక్ యూ. అందరికి వచ్చింది ఈ పాట. సమర్పణ చేతును ప్రభువునకు నా దేహము, నీ దేహము ధనము సమయమును అని. సమర్పణ చెయ్యి, సమర్పణ చేయుము ప్రభువునకు దేహము ధనము సమయమని ఇతరులకు చెప్తాం కదండి పాట, ఇతరులకు పాడతాం. మరి నిజానికి ఆ పాట మనం పాడేటప్పుడు మనం చేసే కదా పాడాల్సింది, మనం చేసే కదండి. నిజానికి మన సమయాన్ని ఇచ్చామా? మన దేహాన్ని ఇచ్చామా? మన ధనాన్ని ఇచ్చామా? ఇచ్చే పాడుతున్నామా? ఇవ్వకుండా పాడుతున్నామా? ఇవ్వకుండా పాడితే అది అబద్ధం కదండి. ఆ తర్వాత అబ్రహామును అడిగిన ప్రభు అప్పుడు ఇస్సాకును ఇమ్మనెను అని పాట పాడతా. నీ బిడ్డను సేవకు ఇచ్చేదవా, నీవిచ్చేదవా అని పాడతావు. అంటే నీ బిడ్డనేమో ఇవ్వవు, నీ బిడ్డలేమో చదువుకోవాలి, ఉద్యోగం చేయాలి, మంచి పొజిషన్ ఉండాలి. పాట ఏమో నీ బిడ్డను సేవకు ఇచ్చేదవా అని పాడతావు. నీ బిడ్డను ఇవ్వకుండా నువ్వు పాడితే అది పాట వాస్తవ, అది యథార్థమేనా లేకపోతే అది అవాస్తవం అండి? నేను విమర్శ చేయటం కాదండి. కనుక అలాంటప్పుడు ఆ పాటను కొంచెం మార్చుకొని పాడాలి. అందుకే పాట పాడేటప్పుడు కూడా విషయాన్ని తేటగా గ్రహించాలి. ప్రభువుకు మహిమకరంగా ఆ పాటలు ఉన్నవో లేవో చూడాలి. పాట ఎలాగైనా పాడేయొచ్చు అనుకోవద్దండి. పాటలో ఉన్న భావం, రక్షించబడవలసిన వారికి ఎలాంటి పాట పాడాలి, సువార్త పాట, రక్షించబడిన వారు ఎలాంటి పాట పాడాలి అనే విషయాలు ఎరిగి పాటలు పాడడం మంచిది. ఆత్మ సంబంధమైన పాటలు పాడాలి. ఇక 5వదిగా ఆత్మ సంబంధమైన పాటలు పాడేవారు ఏం చేయాలి? 6వ అధ్యాయం 18వ వచనం. ఎఫెసీ పత్రికలో ఎన్ని విషయాలు చెప్పారనుకున్నారు? 6వ అధ్యాయం 18వ వచనంలో వ్రాయబడిన మాట చూడండి. 6:18లో ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమై పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి అన్నాడు. ఇక్కడ 3 మాటలు మనం వినొచ్చు. ఒకటి, ఆత్మ వలన. ఇక సమయం లేదు, ప్రతి సమయమందు అంటే సమయమందును అసమయమందు అని కూడా చెప్పొచ్చు. ప్రతి సమయమందు ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలి, మెలకువ అంటే ప్రభువు చేసిన కార్యాలన్నింటిని బట్టి మెలకువ కలిగి ప్రభువును స్తుతిస్తూ ఉండాలి ఆత్మ వలన అని మన భావం అన్నమాట. 3 మాటలు ఇక్కడ ఉన్నాయి. ఆత్మ వలన ఏం చేయాలి? ప్రార్థన. ఆత్మ వలన విజ్ఞాపన. ఆత్మ వలన స్తుతి చెల్లించాలి. మెలకువ అంటే ప్రభువు చేసిన దానిని బట్టి. ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా. దావీదు దినానికి ఎన్నిసార్లు ప్రార్థన చేశాడండి? ఎన్నిసార్లు? 7 మార్లు ప్రార్థన చేశారని వేళ్ళు చూపిస్తున్నారు. నో బ్రదర్, సిస్టర్, 7 మార్లు ప్రార్థన చేయలే. 3 మార్లు ప్రార్థన చేశాడు. ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం 7 మారులు ప్రభువును స్తుతించాడు.
119వ కీర్తన 164వ చరణంలో ఉంటుంది. 119, 164లో 7 మారులు దేవుణ్ణి స్తుతించాడు, 3 మార్లు మాత్రమే ప్రార్థన చేశాడు. ఈ విషయాన్ని గమనించాల్సిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నా. అంటే ప్రార్థనకి స్తుతికి తేడా మనకు తెలిసుండాలి అనే విషయాన్ని చెప్పాలి అనే ఉద్దేశంతో చెప్పాను. అపార్థం చేసుకోవద్దండి ప్లీజ్. కాబట్టి దేవుని వాక్యంలో వ్రాయబడిన మాట, ఆత్మ వలన ప్రతి సమయములో ఏం చేయాలి? ప్రార్థిస్తూ ఉండాలి. విజ్ఞాపన అంటే ఇతరుల కొరకు చేసేది విజ్ఞాపన. విజ్ఞాపన చేయాలి. మెలకు అంటే ప్రభు చేసిన కార్యాన్ని బట్టి స్తుతిస్తూ రాకడ కొరకు సిద్ధపడి ఉండాలి. ఆత్మ వలన అనే మాట మనం విన్నాం. 5 సంగతులు విన్నాం. 6వదిగా 3వ అధ్యాయం 15వ వచనం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చదువుకుందామండి. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడునట్లుగాను అనే మాట. ఆయన ఆత్మ వలన బలపరచబడునట్లుగాను అంటే ఆత్మ మనల్ని ఏం చేస్తారు? బలపరచేవాడు. ఆత్మ మనలను బలపరచేవాడు, బలపరుస్తాడు. ఆత్మ వలన బలపరచే మాట చూడండి. బైబిల్ గ్రంథంలో పాత ప్రింటింగ్ లో కాకుండా క్రొత్తగా వచ్చిన బైబిల్ గ్రంథాల్లో ఆత్మ అనే దగ్గర క్యాపిటల్ లెటర్స్, బిగ్ లెటర్స్ వస్తాయండి. ఆత్మ ఆ పెద్ద అక్షరాలు వచ్చినప్పుడు పరిశుద్ధాత్మకు చెప్పబడిన విషయం అని గ్రహించాలి. చిన్న లెటర్స్ వచ్చినప్పుడు అది మన ఆత్మకు సంబంధించింది. పెద్ద అక్షరాలు వచ్చినప్పుడు పరిశుద్ధాత్మకు సంబంధించినవి. ఈ క్లారిటీ కూడా మనం గుర్తిస్తే మంచిది. కనుక ఆత్మ మనల్ని ఏం చేస్తారంటే బలపరుస్తారు. ఇక్కడ వ్రాయబడిన మాట ఆత్మ వలన బలపరచబడినట్లుగా అంటే ఆత్మ వలన బలాన్ని మనం పొందుకుంటాం. ఇక 7వ మాట మనం విందాం. 7వ మాట మనం విందాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి 4:1 మీరు సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై అన్నాడు. కనుక ఆత్మ ఏం కలిగిస్తారు అనంటే, ఆత్మ ఏం కలిగిస్తారు అనంటే ప్రియులారా, సమాధాన బంధమను ఐక్యతను కలిగిస్తారు. కనుక ఇవన్నీ సంఘములో ఉండవలసినవి. ఆత్మ ఐక్యతను కలిగిస్తాడు. సమాధాన బంధమను ఆత్మ. ప్రియులారా, సంఘములో ఉన్న ప్రతి ఒక్కొక్కరు ఒకరికి ఒకరు సమాధానం కలిగి ఉండాలి, ఐక్యత కలిగి ఉండాలి. ఎక్కడ ఐక్యత ఉన్నదో అక్కడ 7 రకాల ఆశీర్వాదాలు ఉన్నాయని 133వ కీర్తనలో మనము గమనిస్తాం. ఇప్పుడు అవన్నీ చెప్పుకుంటే నా సమయం అయిపోతా ఉంది. అయితే ప్రియులారా, విషయం వినండి. దేవుని వాక్యంలో ఆత్మ ఐక్యతను కలిగిస్తాడు. ఒకవేళ నేను ఐక్యంగా ఉండను, భార్యాభర్త విషయంలో కానీ, అన్నదమ్ముల విషయంలో కానీ, తల్లిదండ్రుల విషయంలో కానీ, సంఘం విషయంలో నేను వేరుగా ఉంటా, నేను విడిగా ఉంటా, నా రాజ్యం నాదే, నా ఇష్టం నాదే అని వేరుగా వెళ్ళిపోయేవారు వారు ఆత్మను దుఃఖపరిచిన వారు అవుతారండి. కనుక ఆత్మ ఎప్పుడు కలిసి ఉండడానికి, ఐక్యత కలిగి ఉండడానికి ఆయన ఇష్టపడేవాడు. కనుక ఎప్పుడైనా విడిచిపెట్టి వెళ్ళడానికి ప్రయత్నం చేయకూడదు. లోతు కాపర్లకు, అబ్రహాము కాపర్లకు కలహం వచ్చినప్పుడు, కాపర్ల కలహం వస్తే ఈ అన్నదమ్ములో లేక తమ్మును కొడుకో వీళ్ళిద్దరు కలిసి ఉండాలి కదండి. లేదు, వాళ్ళ మాట విని విడిపోయాడు. చివరికి ఏమన్నా కట్టుబట్టలతో సోయారుకు రావలసిన పరిస్థితి ఏర్పడింది కదండి ప్రియులారా. సొదొమ గొమొర్రాలు కళ్ళెదుటే కాలిపోయాయి. అంతకుముందు పచ్చగా ఉంది, పచ్చదనాన్ని చూసి ఐక్యతను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. చివరికి ఏమి బూడిద మిగిలింది అన్నట్టు. మరి ఈయన రాళ్ళు రప్పల ప్రదేశానికి వెళితే సమృద్ధి కలిగిన వాడుగా ఉన్నాడు. అయితే ప్రియులారా, ఐక్యత ఎంత ప్రాముఖ్యమైందో ఆలోచన చేయండి. అందుకే సంఘాలలో సమాధానంగా ఉండాలి. సంఘాన్ని విడదీయకూడదు, సంఘాన్ని చేల్చకూడదు, సంఘాన్ని ముక్కలు చేయకూడదు. సంఘం క్షేమాభివృద్ధి నొందేటట్లుగా మన వంతు మనము చూడాలి. ఒకవేళ సంఘంలో కానివేవైనా జరుగుతున్నాయా, మన చేతనైతే హెచ్చరించాలి, మందలించాలి. లేదా ప్రార్థన చేస్తూ ఉంటే దేవుని సంఘములో జరిగే నష్టాన్ని
ప్రభు ఎరుగును గనుక అక్కడ నుండి ఆ విషయాన్ని దూరం చేస్తాడు. అలా నష్టపరిచే వ్యక్తిని అవసరమైతే తీసివేస్తాడు. క్షమించండి, వాస్తవాలంతే. కనుక మనం మాత్రం సంఘంలో ఉండాలి, ఐక్యత కలిగిన వారంగా ఉండాలి అనే విషయాన్ని తేటగా మనము గమనిస్తున్నాం ప్రియులారా. ఇక ఐక్యత కలిగినటువంటి వారు ఈ 7 పాయింట్స్ లో 7 పాయింట్స్ మనం విన్నాం. ఒకటి, సువార్త ద్వారా రక్షించబడి ఆత్మ వలన ముద్రించబడ్డాం. 2, సంఘములో ఆత్మ మూలముగా ఆ మర్మాన్ని బయలుపరచబడి చేర్చబడ్డాం. 3, తండ్రి సన్నిధికి ఆత్మ వలన చేరుకోగలుగుతున్నాం. 4, ఆత్మ సంబంధమైన పాటలు పాడుతున్నాం. 5, ఆత్మ వలన ప్రార్థిస్తూ విజ్ఞాపన చేస్తూ మెలకుగా ఉన్నాం. 6, ఆత్మ వలన బలము పొందాం. 7, ఆత్మ వలన ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకున్నాం. ఈ 7 పాయింట్లను ఆలోచన చేసి ఎఫెసీయులకు రాస్తూ పౌలు అన్నాడు, సంపూర్ణులు అన్నాడు. అంటే 7 విషయాలను సంపూర్ణత అంటారు. 5వ అధ్యాయం 18వ వచనం చదువుకుందాం. 5:18లో వ్రాయబడిన మాట. 5:18లో అయితే ఆత్మ పూర్ణులై ఉండుడి అన్నాడు. అంటే ఆత్మ పూర్ణత, ఆత్మ పూర్ణులుగా చేయువాడు, సంపూర్ణులుగా పరిపూర్ణులుగా చేయువాడు ఆత్మ. గమనించాలి ప్రియులారా, పరిపూర్ణులుగా చేయువాడు ఆత్మ ఒక్కడే అనే విషయాన్ని తేటగా గమనించండి. దేవుని వాక్యంలో వ్రాయబడిన మాట. పరిపూర్ణులుగా చేసేవాడు ఆత్మ ఒక్కడే. పరిపూర్ణులుగా చేశాడు కాబట్టి ఇక మనం అసంపూర్ణులం కాకుండానట్లుగా అపవాదిని ఎదిరించడానికి, లోకనాథులతో పోరాడడానికి మనం ఏం ధరించాలి? 6వ అధ్యాయం 17వ వచనాన్ని 18వ వచనాన్ని చదువుకుందాం. 6:17 చదువుకుందాం. మరియు రక్షణయను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి అన్నాడు. ఆత్మ ఖడ్గము ధరించుకొనుడి. ఎందుకంటే మనం పోరాడేది శరీరులతో కాదు, ప్రధానులతో, అధికారులతో, ప్రస్తుత అంధకార సంబంధులకు, లోకనాథులతో, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతో మనం పోరాడే వారము గనుక ఇప్పుడు మనకి ఉండాల్సిన ఖడ్గం ఏది? ఆత్మ ఖడ్గం. ఆత్మనే ఖడ్గముగా కలిగి అపవాదిని ఎదిరించేటట్లుగా మనము సిద్ధపడాలి అనే సత్యాన్ని తేటగా దేవుని వాక్యంలో మనము గమనిస్తాం. మనం అలా సిద్ధపడినప్పుడు ఆ ఆత్మ మనకు తోడుగా ఉండి, ఆత్మ ఖడ్గము కలిగిన మనకు ఆ ఆత్మ మన స్వాస్థ్యానికి ఏమై ఉంటాడు? 10వ పాయింట్ ఏమై ఉంటాడు? 1వ అధ్యాయం 14వ వచనం చదువుకుందామా? 1:14 ఎఫెసీ పత్రిక 1:14 దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా, సంచకరువు అనగా కాపాడువాడు. ఆత్మ మనలను కాపాడువాడుగా ఉన్నాడు. ప్రియులారా, ఈ విషయాన్ని తేటగా గమనించండి. ఆయన మనలను కాపాడువాడు. తన స్వాస్థ్యం అంటే మనమే. క్రీస్తు యేసు రక్తంలో కడగబడిన మనము ఆయన స్వాస్థ్యం. ఆయన స్వాస్థ్యమైన మనలను ఆయన కాపాడేవాడు అనే విషయాన్ని మనము తేటగా గమనించాలి. మన ప్రభువు మనలను కాపాడతాడు, తన ఆత్మ వలన కాపాడతాడు. ఆత్మ ఖడ్గమును ధరింప చేసిన వాడు ఆయనే, మనలను కాపాడేవాడు ఆయనే అనే విషయాన్ని మనము గమనిద్దాం. కనుక అలా స్వాస్థ్యాన్ని కాపాడుతూ ఉండగా మనము దేవుని ఆత్మకు ఏమయ్యాం? చూడండి దేవుని వాక్యంలో ఎఫెసీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 22వ వచనం 11వ మాట 2:22లో ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. ఆత్మ మూలముగా అంటే ఆత్మ మూలముగా మనల్ని దేవుడు ఏం చేశాడు? దేవునికి నివాస స్థలంగా చేశాడు. ప్రియులారా, దేవునికి నివాస స్థలంగా చేశాడు. ఆత్మ మూలంగా దేవునికి నివాస స్థలం. ఇప్పటి వరకు ఆత్మ దేవుడు ఉండే స్థలానికి తీసుకుని వచ్చాడు. ఎప్పుడైతే మనము వీటన్నింటినీ చక్కగా చేస్తూ సంఘ క్రమాన్ని, సంఘ సత్యాన్ని పాటిస్తూ ప్రభువుకు మహిమ తెస్తూ ఉన్నామో, ఆత్మ ఖడ్గము చేత
చేతబట్టుకొని అపవాదిని ఎదిరిస్తున్నామో మాత్రమే కాదు ప్రియులారా, ఆయన మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడో, కాపుదల కర్తగా ఉన్నాడో, ఇప్పుడు దేవుడే మనలో నివాసం ఉండడానికి ఆత్మ సహాయము చేసిన వాడుగా ఉన్నాడు అనే మాట మనము గమనిస్తున్నాం. ఇక 12వ మాట ఏమిటి అనంటే 12 విషయాలు. అసలు దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యం ఏమిటి అనంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుందాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఇక్కడ ఆత్మ చిన్న లెటర్స్ తో ఉన్నది చూడండి. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించాడు. అంటే ఆత్మ ద్వారా తండ్రి యొక్క దేవుడు స్తుతించబడాలి అని పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం. కనుక ఆత్మను పంపించింది ఎందుకంటే తండ్రి అయిన దేవుడు ప్రతి విషయంలో మనము ఆశీర్వదించబడాలి. నిజమే, సంఘములో ఆశీర్వదించబడిన వారంగా ఉండాలి. రేపు ఎత్తబడేది సంఘమే కదండి. అందుకే మత్తయి సువార్తలో 25:34లో ఆయన కుడివైపున ఉన్నవారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా రండి, మీ కొరకు సిద్ధం చేయబడిన పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోండి అన్నాడు. అంటే రేపు సంఘాన్ని ఆయన పిలుచుకుంటాడన్నమాట. కాబట్టి ఈ సమయంలో సంఘం ఆయనది, ఆయనకు మహిమకరంగా జీవించాలి. ప్రియులారా, ఆత్మ వలన ఎన్ని సంగతులున్నాయో మనం విన్నాం. కనుక ఆత్మ ఎంతమంది అండి? ఆత్మ ఒక్కడే. మనం ఈ 2 సంగతులు విన్నాం, 7 సంగతులు వినాలి. శరీరము ఒక్కటే, ఆత్మ ఒక్కడే. శరీరము ఒక్కటే, ఆత్మ ఒక్కడే. ఆ ఆత్మను మనం ఏం చేయాలి అని అంటే సంతోషపరచాలి గాని దుఃఖపరచకూడదు అన్నాడు. 4వ అధ్యాయం 30వ వచనంలో దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి అన్నాడు. కాబట్టి ప్రియులారా, దేవుని పరిశుద్ధాత్మ మనము దుఃఖపరచకూడదు, ఆత్మను దుఃఖపరచకూడదు, ఆత్మను ఆర్పకూడదు. ఆత్మకు విరోధమైన కార్యం ఏది కూడా మనము చేయకూడదు అనే విషయాన్ని దేవుని వాక్యంలో స్పష్టంగా మనము గమనిస్తున్నాం. కాబట్టి ఒకవేళ దేవుని ఆత్మకు విరోధమైన కార్యాలు ఏదైనా చేస్తే కాళ్ళ మీద పడండి, ప్రభు క్షమిస్తాడు. సంఘ సత్యాన్ని గమనించండి. మరలా వ్రాసుకున్న ప్రతి మాట సారికి వరుసగా ధ్యానం చేయండి ప్రియులారా, వరుసగా ధ్యానం చేయండి. ప్రభు ప్రేమించి ఇచ్చిన ఈ వరుసను మనము తేటగా గమనిద్దామండి. ఆత్మదేవుడు చేసే పని, సంఘము చేసే పని, శరీరం సంఘం, ఆ సంఘములో ఉండేవారు ఆత్మ సంబంధులు చేయవలసిన పనులన్నీ స్పష్టంగా మనం విన్నాం. ఆ విధంగా చేయాలి. ఆత్మకు విరోధమైనది ఏది చేయొద్దండి. శరీరానుసారంగా ప్రవర్తించడానికి శరీరానికి రుణస్థులం కావండి. మనం శరీర క్రియలను జరిగించినట్లయితే చనిపోతామని చెప్పాడండి. మనము దేవుని ఆత్మ సంబంధులం, దత్తపుత్రాత్మను పొందిన వారం, మనము ఆయన పిల్లలమని రేపు తండ్రి దగ్గర సాక్ష్యం ఇస్తారు. అందుకే ఆయన్ని సంతోషపరుచుదాం. ఆత్మ ఒక్కడే. ఆ మాటలు కూడా కొరింథీ పత్రికలో వ్రాయబడింది. ఆ ఆత్మ ఒక్కడే అందరికీ పంచి ఇచ్చువాడు అనే మాట 12వ అధ్యాయంలో కొరింథీయులకు రాసిన 1వ పత్రికలో ఉన్నాయి. తర్వాత మీరు చదువుకోండి. సమయ భావాన్ని బట్టి ఇప్పటికే కొంచెం ముందుకు వెళ్ళాం. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. ఒక్కమారు పరీక్ష చేసుకుందామండి. ప్రార్థన చేసుకుందాం, పరీక్ష చేసుకుందాం. ప్రార్థనలో పరీక్ష చేసుకుందామా? ప్రార్థించుకునే ముందు పరీక్ష చేసుకుందామా? నిర్ణయం మీదే, నిర్ణయం నేడే. ప్రియులారా, దేవుని ప్రజలమైనటువంటి మనం దేవుని యొక్క సన్నిధిలో ఆత్మ ఒక్కడే ఆయన చేసే కార్యం. ఇంకా మిగిలిన పత్రికలు, మిగిలిన సువార్తలు, బైబిల్ గ్రంథం అంతటిలోనికి నేను వెళ్ళినట్లయితే తప్పకుండా ఒక అంశం అవుద్ది. అది న్యూమటాలజీ, పరిశుద్ధాత్మ శాస్త్రం. మనం దేవుని చిత్తం అయితే రేపు వచ్చే నెక్స్ట్ వీక్ మండే నుండి జూమ్ క్రైస్ట్ బైబిల్ కాలేజీ స్టార్ట్ చేస్తున్నాం. ఆ బైబిల్ కాలేజీలో మీరందరూ జాయిన్ అవ్వండి.
అప్పుడు న్యూమటాలజీ, పరిశుద్ధాత్మ శాస్త్రాన్ని గురించిన విషయాలు ఎన్ని రోజులో మనం చెప్పుకుంటాం. చాలా విషయాలు ఉన్నాయి, ఇప్పటితో కాలేదండి. మీరు ఆశ్చర్యపోతారు ఎన్ని వచనాలు ఉన్నాయో. ఆ సంగతులన్నీ మీకు వివరించాలని ఆశ కలిగి ఉన్నాం. ఎందుకంటే ఈవేళ దేవుడు మన స్వభాషలో మనకు బైబిల్ గ్రంథం ఇచ్చాడు. మన స్వభాషలో ఉన్న ఈ గ్రంథాన్ని మనం చదువుకుంటే, పరిశీలనగా మనము చదువుకుంటే గొప్ప విషయాలు దేవుడు బయలుపరుస్తాడు. ఆ దిశగా మనం ప్రభువుకు మహిమకరంగా జీవించవచ్చు. కాబట్టి ప్రియులారా, దైవ గ్రంథంలో వ్రాయబడిన వాస్తవిక సత్యాలను ఒక్కొక్కటిగా మనం ఆలోచన చేసి దేవునికి మహిమకరంగా మనము జీవించబద్దులం. ఆత్మదేవుడు చేసే ఆ కార్యాలు మనము గుర్తించి ప్రభునామాన్ని గమనిద్దాం. ప్రియులారా, దేవుని వాక్యములో నుండి విన్న సంగతుల కొరకై ప్రార్థన చేసుకుందాం. తల వంచి కళ్ళు మూసుకొని పరీక్ష చేసుకుంటే ప్రభు దగ్గర, దేవా నా జీవితం ఎదుగు తెరచిన చాపలా ఉంచాను, నీకేది మరుగు లేదు నాయనని దేవుని ఎదుట పణంగా జీవితాన్ని పెట్టి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దామండి. మన మధ్యలో ముంబైలో దేవుని పరిచర్యలో ఉంటున్న దేవుని దాసులు బ్రదర్ ప్రభుదాస్ గారు ముంబై ఘాట్కపూర్ అసెంబ్లీ నుండి పరిచర్యలో వాడబడుతున్న దేవుని